హాయ్ ఫ్రెండ్స్. ఊరే నా డాగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నా పప్పి చింటు బాయ్, నేను అనుకున్నా ఎవరిది? ఓహో నా పప్పి. ఏ పప్పి, నన్ను నీ మీదకి ఎక్కించుకుంటావా? ఓకే చింటు బాయ్, ఎక్కువ. అమ్మయ్య, ప్రశాంతంగా చెప్పు. నాకంటూ బండి కూడా లేదు, కొనుక్కోవాలి. అక్కడికి వెళ్ళి మనం బండి దొంగతనం చేద్దాం ఈరోజు. వద్దులే చింటూ, నువ్వు ఎక్కడ ఉండి నేనే ఎలాగో కారు వేసుకొని వెళ్ళి చేస్తా. అరే పప్పి, నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి వస్తాను. సరే చింటు బాయ్, నేనే వెళ్ళొస్తా. మళ్ళీ నువ్వు తెస్తానంటావేందిరా బాబు? నేను తెస్తాలే, వెళ్ళు. సరే చింటు బాయ్, నేను ఇక్కడే ఉంటాను. ఫ్రెండ్స్, బైక్ దొంగలిపోతున్నాను. అమ్మో, ఎక్కడ మొత్తం తగలబడుతుంది. మనకి బీచ్ దగ్గర బైక్ ఉంది, దాన్ని మనం దొంగతనం చేద్దాం. మీకు ఒక్కసారి సిటీ చూపిస్తాను. ఇదే పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్. బాంబు అయ్యో ఫ్రెండ్స్, జస్ట్ మిస్లో అంటే 5 లక్షల రూపాయలు పెట్టేవాళ్ళు ఫ్రెండ్స్. మనం వెళ్ళిపోవాలి. కారు మాత్రం మామూలు లేదు ఫ్రెండ్స్. బీచ్ ఆడంలో లొకేషన్ పెట్టాడు పప్పి. మనం ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్. పప్పి లొకేషన్ పెట్టాడు. పాటలు పాటలు మాత్రం వాయ్యా. ఇప్పుడు మనం ఆ బైక్ మాత్రం ఖచ్చితంగా దొంగతనం చేయాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఉంది? బీచ్ ఇదే అనుకోండి ఫ్రెండ్స్. అమ్మయ్య, బీచ్ వాము 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 పడతారు. వాము తలకాయ పొగిలిందిరా. ఉన్నాను ఉన్నాను ఉన్నాను. ఏంది? కాలు సిక్కుపోవస్తుంది ఫ్రెండ్స్. లోపల వెళ్ళిన కారు వస్తుంది, నాకు మాత్రం కాలు కనిపించలేదు. కానీ బైక్ మాత్రం ఎక్కడుందో కనిపించట్లేదు ఫ్రెండ్స్. మీకు ఆ బైక్ కనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఆ జూక్ బైక్ ఎక్కడన్నా కనపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. జూక్ బైక్ మనం ఇప్పుడు దొంగతనం చేయబోతున్నాం. ఆ బైక్ మాత్రం నాకు ఎక్కడ ఉందో మాత్రం కనిపించట్లేదు ఫ్రెండ్స్. మనం ఒక స్కోప్ గన్తో చూద్దాం అది ఎక్కడ ఉందో. ఇదంతా నేల, ఎక్కడైతే ఉంది అక్కడ కూడా లేదు. వావ్, ఇదిగోండి అక్కడ ఏదో కనిపిస్తుంది. ఆ జూక్ బైకే అనుకుంటా ఫ్రెండ్స్. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. పప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు నేను జూక్ బైక్ తెస్తే ఇంటికి. వావ్ ఫ్రెండ్స్, అది జూక్ బైకే. బైక్ ఎక్కేసి దీన్ని మోడలింగ్ చేయించుకుంటాం ఫ్రెండ్స్. వావ్, అసలు జూక్ బైక్ మామూలు లేదు. నేను ఇప్పుడే దీన్ని మోడలింగ్ చేయించేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి దగ్గరలోనే ఉంది. ఇక్కడ మొత్తం పెయింట్స్ వేస్తారు ఫ్రెండ్స్. ఏ బాబు లేవు, తలుపుది బాబు, తలుపుది. వస్తున్నా సార్.
ఫ్రెండ్స్ మీరు కళ్ళు మూసుకొని తెలిసే లోపల నేను దీన్ని సర్వీస్ చేయించాను ఫ్రెండ్స్. అసలు బైక్ చూసారా, మొత్తం బ్లాక్ కలర్ చేయించాను. ఈ బ్లాక్ కలర్ బాగుందో లేదో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమన్నా కలర్ ఇష్టం అయితే చెప్పండి, నేను కలర్ మీ అమ్మట్లోనే మార్పిచ్చేస్తాను. కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, నేను చూస్తాను కలర్ మీకేమి ఇష్టం. ఇప్పుడు మన ఈ బైక్ వేసుకొని చింటూ అంటున్నాను, నా పేరు నాకే వస్తాను ఫ్రెండ్స్. పప్పి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పప్పి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి. పప్పి ఇంటి దగ్గర ఉండిద్ది అంటారు ఫ్రెండ్స్, నాకైతే డౌటే. పప్పి ఎక్కడికి వెళ్ళిద్దాం, దానికి అసలు కాళ్ళే నిలబడవు ఫ్రెండ్స్ ఆ పప్పికి. కానీ ఆ పప్పి అంటే నాకు ఇష్టం. పప్పి అక్కడే ఉంటే బాగుంది. చెప్పాగా ఫ్రెండ్స్, ఎక్కడికోసం వెళ్ళిపోయిద్దని. పప్పి పప్పి ఎక్కడున్నావు? పప్పి హే పప్పి, ఈ బైక్ అసలు మామూలు లేదు పప్పి, ఎక్కడి నుంచి తెచ్చావు? చింటూ బాయ్, మీరు వచ్చే లోపల నేను ఒక బైక్ కొన్నాను బాయ్, మామూలు లేదు. సరేలే కానీ ఇటు చూడు, నేనేం తెచ్చాను బాయ్. భలే ఉంది బాయ్, అదేం బైక్ బాయ్? అదే డ్యూక్ బాయ్. డ్యూక్ అంటే నాకు ఇష్టం, నన్ను అక్కడికి తీసుకెళ్ళరా? అయితే నన్ను ఎక్కించుకో. సరే బాయ్. వావ్ బాయ్, మామూలు లేదు బాయ్ బైక్ అయితే. బైక్ పడేస్తావు బాయ్? నేను కాదు చింటూ, నువ్వే పడేసింది. ఇదొక రిమోట్ కంట్రోల్ కూడా, అది నీకు తెలుసా బాయ్? అసలు డ్యూక్ బైక్ మామూలు లేదు బాయ్. వావ్ భలే వెళ్తుంది బాయ్ డ్యూక్ బైక్. బాయ్ మీరు అక్కడికి వెళ్ళారు, నేను ఇక్కడే ఉన్నాను చింటూ. వామ్మో ఎక్కడ పడిపోయాను చింటూ నేను. పప్పి నన్ను. అరే పప్పి నువ్వు ఎక్కడే ఉన్నావు? నీకేం కాలేదు కదా? అరే పప్పి నాకేదో అయిందిరా, నేను కింద పడిపోయా. ఏం చెబుతున్నావు చింటూ బాయ్? ఇప్పుడు దాకా నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, రిమోట్ కంట్రోల్ నడుపుతా. నాకేదో అనుమానంగా ఉందిరా. నువ్వు ఆ బైక్ ఇది, నువ్వు ఆ బైక్ కొన్నావు, నువ్వు సెకండ్ హ్యాండ్లో కొన్నావు ఫస్ట్ హ్యాండ్లో కొన్నావా? అన్న ఆ బైక్ నేను సెకండ్ హ్యాండ్లోనే కొన్నాను అన్న. అరే వాడు నీకేమన్నా చెప్పాడా? దయ్యం ఉందన్నాడన్న, ఓవరకు జోక్ చేస్తున్నాడు వాడు. అరే అందులో నిజంగా దయ్యం ఉందిరా, బైక్ గురించి నేను న్యూస్లో విన్నాను. సరేలే నువ్వు ఇక్కడే ఉంది, నేను ఇప్పుడే వస్తా కనుక్కొని. సరే చింటూ బాయ్. వీడిని చెప్తే నాకు భయం ఉంది. డౌట్ వస్తా. అంటే వీడు దయ్యం అయిపోయాడు, అంటే నా పప్పి చచ్చిపోయింది. నేను దయ్యాన్ని ఎక్కడన్నా బంద్ చేయాలి. పప్పి ఎక్కడ కనిపెట్టాలంటే పప్పి చచ్చిపోయింది. అంటే ఇప్పుడు మనం వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి అక్కడికి వెళ్ళాలి. వాడు చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటా. ఏంటంటే అబ్బా వాడు ఏం చెప్పాడబ్బా, నాకు అసలు గుర్తు రావట్లేదు. ఏంటి గుర్తొచ్చింది, పార్ట్ 2 ఫ్రెండ్స్.